guys, welcome back to my channel. నేను ఒక రోజు మా ఫ్రెండ్స్ని సిస్టర్స్ని రిలేటివ్స్ని ఇలా అందరినీ ఒక క్వశ్చన్ అడిగాను. మీ లైఫ్లో నెగిటివ్ పీపుల్ని ఫేస్ చేశారా? ఒకవేళ చేస్తే వాళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని. దానికి వాళ్ళలో చాలామంది ఎస్ నేను ఫేస్ చేశాను అని చెప్పారు. అండ్ ఒక్కొక్కళ్ళు నాకు వాళ్ళు ఫేస్ చేసిన ఒక్కొక్క ప్రాబ్లం గురించి చెప్పారు. అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉంటారని నాతో చెప్పారు. సో ఇవాళ వీడియోలో ఎలాంటి టైప్స్ ఆఫ్ నెగిటివ్ పీపుల్ని వీళ్ళు ఫేస్ చేశారో నేను మీకు చెప్పబోతున్నాను. అంతేకాదు ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీ లైఫ్లో మీకు చాలా యూజ్ అవుతుంది. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. నంబర్ 1, దోస్ హూ స్ప్రెడ్ నెగిటివిటీ. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు 24/7 ఏదో ఒక దాని గురించి కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. వీళ్ళు ఎప్పుడు వాళ్ళ లైఫ్తో హ్యాపీగా ఉండరు. అన్నీ వాళ్ళకే నెగిటివ్గా జరుగుతున్నా అనుకుంటారు. ఎప్పుడు వాళ్ళ లైఫ్లో జరిగిన నెగిటివ్ ఇన్సిడెంట్స్ గురించే మాట్లాడతారు. అంతేకాదు ఇలాంటి వాళ్ళతో ఉంటే మనం కూడా నెగిటివ్గా థింక్ చేయడం మొదలు పెడతాం. దానివల్ల మనం మన లైఫ్లో ముందుకు వెళ్ళకపోవడమే కాకుండా పాజిటివ్గా కూడా థింక్ చేయలేం. మరి ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనలో చాలామంది పాజిటివ్ కన్నా నెగిటివ్ థింగ్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతాం. సో ఇలాంటి వాళ్ళని మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్. ఒకవేళ వీళ్ళు మీ ఫ్రెండ్ కానీ రిలేటివ్ కానీ అయి ఉంటే మీరు అవాయిడ్ చేయలేరు, అది చాలా కష్టం. సో అలాంటప్పుడు మీరు మీకంటూ ఒక బార్డర్ని సెట్ చేసుకొని వాళ్ళతో ఎంతవరకు ఉండాలో లిమిట్లో అంతవరకే ఉండండి. నంబర్ 2, దోస్ హూ క్రిటిసైజెస్ ఆల్ ది టైమ్. ఇలాంటి వాళ్ళని ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం. వీళ్ళు ఎప్పుడు ఎవరినో ఒకరిని క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అయితే ఓకే, కానీ వీళ్ళు ఎప్పుడు డిస్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తూ ఉంటారు. అసలు నా ముందు నువ్వెంత అన్నట్టు బిహేవ్ చేస్తారు. వీళ్ళు ఎప్పుడు వేరే వాళ్ళని తక్కువ చేసి చూపించడానికి ట్రై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉంటాను కదా. సో చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ చెప్తూ ఉంటారు. అందులో కొంతమంది బాగుంది కానీ అది చాలు, ఇంకా బాగా చేయాలి అంటారు. అది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. కానీ ఇంకొంతమంది వీడియోనా అసలు ఏం బాగుంది, దానికి అసలు వీడియో చేయడమే రాదు సరిగ్గా అంటారు. దాన్ని డిస్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు. ఇలాంటి వాళ్ళని సింపుల్గా ఇగ్నోర్ చేయడమే, దట్స్ ఇట్. నంబర్ 3, ద మ్యానిపులేటెడ్ టైప్. వీళ్ళు ఎంత డేంజరస్ ఫెలోస్ అంటే మనతో మంచిగా అంటూ నటించి మనకే వెన్నుపోటు పొడిచే టైపు. మనం దెబ్బ తినేంత వరకు మనకి తెలీదు వీళ్ళు అలాంటి వాళ్ళని. వీళ్ళు మీ ట్రస్ట్ కోసం ఏదైనా చేస్తారు. ఒక్కసారి మీరు నమ్మాక వాళ్ళ ఇష్టానికి మిమ్మల్ని యూజ్ చేసుకుంటారు. అలా చేసినా మీకు తెలీదు వాళ్ళు మీతో అలా చేస్తున్నారని. వాళ్ళకి అలా చేసినందుకు కొంచెం కూడా గిల్టీగా ఉండదు. పైగా మిమ్మల్ని అలా చేసినందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళని గుర్తుపట్టడం చాలా కష్టం, ఎందుకంటే వీళ్ళు మహానటికి మించి యాక్టర్స్ కాబట్టి. ఇలాంటి వాళ్ళతో కమ్యూనికేషన్ ఫుల్గా కట్ చేసుకోవడం బెటర్. నంబర్ 4, దోస్ హూ వేస్టెడ్ టైం. ఇలాంటి వాళ్ళు సొల్లేస్తే అస్సలు ఆపరు. మొహమాటం కొద్దీ మాట్లాడితే మన టైం వేస్ట్ అవ్వడమే కాకుండా బ్రెయిన్ కూడా ఫుల్గా ఇటెక్కిపోద్ది. ఇలాంటి వాళ్ళు మన లైఫ్లో ఉంటే మనం ఎప్పటికీ డెవలప్ అవ్వలేం. వీళ్ళని ఫుల్గా అవాయిడ్ చేయడం కుదరకపోతే వీలైనంత వరకు ఎక్కువ కాల్స్ అండ్ మీట్ అవ్వడం తగ్గించండి. సపోజ్ వాళ్ళు మీకు కాల్ చేసి మాట్లాడాలనుకుంటే ఏదో ఒక రీజన్ చెప్పి చాట్ చేయమని చెప్పండి. మీకు టైం వేస్ట్ అవుతుంది అని అనిపిస్తే అర్జెంట్ వర్క్ ఉంది అని అలాగే ఏదో ఒకటి చెప్పండి. దానివల్ల మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నంబర్ 5, దోస్ హూ ఆర్ జెలస్. ఎవరైనా మన సక్సెస్ని చూసి కొంచెం జెలస్ ఫీల్ అయితే పర్లేదు, కానీ కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళు బాగుపడరు, వేరే వాళ్ళని బాగుపడనివ్వరు. వాళ్ళు ఎప్పుడు మీ సక్సెస్ని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వరు. ఇలాంటి వాళ్ళు మీకు వచ్చిన సక్సెస్ మీకు కాకుండా వాళ్ళకి రావాల్సిందే అనుకుంటారు. వీళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, లేకపోతే మనల్నే బ్యాట్ చేయడానికి చూస్తారు. ఫైనల్గా ఒకటి మాత్రం చెప్తాను ఫ్రెండ్స్, డోంట్ టెల్ యువర్ సీక్రెట్స్ టు ఎనీవన్. బికాస్ వన్స్ మీ సీక్రెట్స్ అనేవి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మీ మీద గేమ్ ప్లే చేయొచ్చు. అండ్ డోంట్ గివ్ ప్రయారిటీ టు ఎనీవన్ ఎక్సెప్ట్ యువర్ ఫ్యామిలీ. ఇది నేనిచ్చే అడ్వైస్. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్
అండ్ పక్కనున్న గంట సింబల్ మాత్రం కట్టడం మర్చిపోకండి. బాయ్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒకరోజు మా ఫ్రెండ్స్ని, సిస్టర్స్ని, రిలేటివ్స్ని ఇలా అందరినీ ఒక క్వశ్చన్ అడిగాను. మీ లైఫ్లో నెగిటివ్ పీపుల్ని ఫేస్ చేశారా? ఒకవేళ చేస్తే వాళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అని. దానికి వాళ్ళలో చాలామంది ఎస్, నేను ఫేస్ చేశాను అని చెప్పారు. అండ్ ఒక్కొక్కళ్ళు నాకు వాళ్ళు ఫేస్ చేసిన ఒక్కొక్క ప్రాబ్లం గురించి చెప్పారు. అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఉంటారని నాతో చెప్పారు. సో ఇవాళ వీడియోలో ఎలాంటి టైప్స్ ఆఫ్ నెగిటివ్ పీపుల్ని వీళ్ళు ఫేస్ చేశారో నేను మీకు చెప్పబోతున్నాను. అంతేకాదు, ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీ లైఫ్లో మీకు చాలా యూజ్ అవుతుంది. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. నంబర్ 1, దోస్ హూ స్ప్రెడ్ నెగిటివిటీ. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు 24/7 ఏదో ఒక దాని గురించి కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. వీళ్ళు ఎప్పుడు వాళ్ళ లైఫ్తో హ్యాపీగా ఉండరు. అన్నీ వాళ్ళకే నెగిటివ్గా జరుగుతున్నా అనుకుంటారు. ఎప్పుడు వాళ్ళ లైఫ్లో జరిగిన నెగిటివ్ ఇన్సిడెంట్స్ గురించే మాట్లాడతారు. అంతేకాదు, ఇలాంటి వాళ్ళతో ఉంటే మనం కూడా నెగిటివ్గా థింక్ చేయడం మొదలు పెడతాం. దానివల్ల మనం మన లైఫ్లో ముందుకు వెళ్ళకపోవడమే కాకుండా పాజిటివ్గా కూడా థింక్ చేయలేం. మరి ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనలో చాలామంది పాజిటివ్ కన్నా నెగిటివ్ థింగ్స్కే ఎక్కువ అట్రాక్ట్ అవుతాం. సో ఇలాంటి వాళ్ళని మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్. ఒకవేళ వీళ్ళు మీ ఫ్రెండ్ కానీ రిలేటివ్ కానీ అయి ఉంటే మీరు అవాయిడ్ చేయలేరు, అది చాలా కష్టం. సో అలాంటప్పుడు మీరు మీకంటూ ఒక బార్డర్ని సెట్ చేసుకొని వాళ్ళతో ఎంతవరకు ఉండాలో లిమిట్లో అంతవరకే ఉండండి. నంబర్ 2, దోస్ హూ క్రిటిసైజెస్ ఆల్ ది టైమ్. ఇలాంటి వాళ్ళని